నమస్తే అందరికీ. ఈరోజు అయితే జిమ్ నుంచి రాగానే బాదం తినేసి ఎగ్స్ తినేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ వెళ్ళాను జిమ్కి. ఇంకా ఎగ్స్ తినేసిన తర్వాత ఈరోజు నా హెయిర్ అయితే చాలా ఫ్రీజీగా ఉంది. చాలా డేస్ అవుతుంది ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. సో డస్ట్కి పొల్యూషన్కి వెళ్ళడం వల్ల అలా అవుతుంది. అండ్ నా స్కిన్ అయితే ఇంకా హీల్ అవుతుంది అనమాట. సో అలర్జీ అంతా తగ్గిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుందాం అని చెప్పి వెయిట్ చేసుకుంటున్నా. బికాజ్ ఈ చలికాలంలో ఆయిల్ అయితే గడ్డగట్టేసింది అనమాట. ఇంకా అలా హాట్ వాటర్లో పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేసిన. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత డైలీ బనానా తినడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట. ఈ రోజు అయితే బనానా తిందామని తీసుకుంటే అది ఒక టైప్ ఆఫ్ షేప్లో ఉంది, ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే 2 బనానాస్ వచ్చాయన్నమాట. ఒకే బనానాలో లోపడైతే 2 బనానాస్ ఉన్నాయన్నమాట. మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ బనానా తినేసిన తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయింది. ఇంకా నేనైతే ఈ సీడ్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా చియా సీడ్స్, ఇంకా అయితే ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కలిపి నేను మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకుంటాను. లైట్గా గీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో రోస్ట్ చేసుకొని తిన్నవైతే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట నార్మల్ వాటి తినడం వల్ల దానికంటే. అండ్ ఇదేంటంటే హెయిర్కి, స్కిన్కి, హెల్త్కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఇదంతా కూడా నేను చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకుంటాను. సో దట్ డైలీ ఒక స్పూన్ కానీ లేదా స్నాక్ లాగా కానీ తినడానికి అనమాట. మీరు ఏ టైంలోనన్నా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు అయితే ఒక చిన్న రిసెప్షన్ ఉందని చెప్పి నేను ఈవెంట్కి అయితే రెడీ అయిపోయాను అనమాట. నేను ఎలా రెడీ అయ్యానో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గెట్ రెడీ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.